నమస్తే. 2026 మాస ఫలితాల్లో మే మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మే మాసంలో కొంత బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కొన్ని అపార్థాలు, చిక్కులు ఏర్పడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ మే మాసం అంతా కొంత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు, వేడి చేయటము ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే కొంత కోపం ఎక్కువగా ఉండడము, కుటుంబంలో కలహాలు, మిత్రుల మధ్య కలహాలు కానీ లేదా అంటే చుట్టూ కొలీగ్స్తో కలహాలు కానీ ఇలా కొంతవరకు ప్రతి విషయంలో వ్యతిరేకత అన్నది మాట్లాడితేనే వ్యతిరేకత అన్నది ఎక్కువగా కనబడుతుంది ఈ మాసంలో కన్యా రాశి వారికి. కాబట్టి ఆ విషయాల్లో కొంత ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. శత్రువుల పైన ఆధిపత్యం అయితే ఉంటుంది ఈ మాసంలో. ఆధిపత్యం ఉన్నా కూడా కోపం అధికంగా ఉంటుంది. ఆ విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోండి. అలాగే మే 17 వరకు వచ్చే డేస్ అన్నీ కూడా అనారోగ్య సూచనలు ఇవి కనపడుతున్నాయి. మే 17 తర్వాత కూడా కొంత తగ్గుముఖం పడతాయి, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ఏమైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారు వచ్చే మాసానికి వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలు కూడా కొంత జాప్యం కనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా కొంత పేషెన్సీ అవసరం, ఓపిక చాలా అవసరము. తొందరపడి మాట్లాడడము వల్ల అపార్థాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మే 22 తర్వాత కొంత అనుకూలమైన పరిస్థితి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. చాలా శ్రద్ధతో, బాధ్యతతో ఉంటే తప్ప మంచి సత్ఫలితాలు కమింగ్ అకాడమిక్స్లో పొందడానికి అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది. మరి కన్యా రాశి వారి మాసంలో సూర్యారాధన చేయడము, అలాగే ఆదిత్య హృదయం చదవటం కానీ వినడం వల్ల కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. స్వస్తి.